హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సైకో టెస్ట్లో భాగంగా ఈరోజు మనం సెకండ్ బ్యాటరీలో ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో వాచ్ క్లాక్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. వాచ్ క్లాక్ టెస్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాచ్ క్లాక్ టెస్ట్ అనేది లాస్ట్ టైం మనకి అఫీషియల్గా జరిగిన రైల్వే ఎగ్జామ్స్లో అడిగాడు కాబట్టి చాలా ఎక్కువ మంది ఈ క్వశ్చన్స్ ఇక్కడ రాంగ్ పెట్టే అవకాశం ఉంది. సో నేను ఆల్రెడీ బ్రిక్ టెస్ట్ ఒక ప్రాక్టీస్ సెట్ చేయించాను, టేబుల్ టెస్ట్ చేయించాను, ఇలాగే ఇప్పుడు వాచ్ క్లాక్ టెస్ట్ కూడా చేపిస్తున్నాను. ఇలా ప్రాక్టీస్ సెట్స్ అనేవి చేపిస్తూ ఉంటాను, ఎందుకంటే ఆల్రెడీ కాన్సెప్ట్ మాట్లాడేశాను, కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంది. సో మీరు డైలీ దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలాంటి టెస్ట్లు అనేవి నేను తీసుకొస్తూ ఉన్నాను. ఇక్కడ ఇది కాకుండా ఇంకో డౌట్స్ సెక్షన్ కూడా తీసుకొస్తాను. చాలామంది పిల్లలు నాకు కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ లాగా పెడుతున్నారు టెలిగ్రామ్లో. నా టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ఉండిద్ది. అక్కడ మీ నా క్వశ్చన్స్ ఏఎల్పి సైకో ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఏ క్వశ్చన్స్ అయితే పెట్టలేకపోతున్నారో అవి ఒకసారి నాకు సెండ్ చేస్తే వాడన్నిటినీ కూడా నేను ఒక ఫార్మేట్గా మార్చి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చాలామంది పిల్లలు పెడుతున్నారు, అవన్నీ రెడీ చేస్తున్నాను. ఆ డౌట్ సెక్షన్ కూడా తీసుకొస్తాను, ఓకేనా? సో ఈరోజు మనం వాచ్ క్లాక్ టెస్ట్లో మొత్తం మనకి 10 నిమిషాల్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటనే విషయం మాట్లాడదాం. మీకు క్లియర్గా అర్థమవటానికి నేను ఒక పక్కన ఇమేజ్, ఇంకో పక్కన క్వశ్చన్ని ఇలా క్లియర్గా అరేంజ్మెంట్ చేసి తీసుకొచ్చాను. సో ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ని పాస్ చేసుకొని ఆన్సర్ని చదివి ఎలా పెడుతున్నారో చూసుకోండి. సెకండ్ బ్యాటరీ టెస్ట్లో టేబుల్ టెస్ట్, వాచ్ క్లాక్ టెస్ట్ రెండు ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, లాస్ట్ టైం అయ్యారు. కాబట్టి ఫోకస్డ్గా ఉండండి. ఇలాగే మిగతా టెస్టులు కూడా నేను ప్రాక్టీస్ సెట్లు తీసుకొస్తూ ఉంటాను ఎగ్జామ్ జరిగే వరకు. కోర్స్ అక్టోబర్ లాస్ట్లో అంటున్నారు, ఎగ్జామ్ జరిగే వరకు ఇవి నేను తీసుకొస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఏఎల్పి సిబిటి 1 ఎప్పుడు జరిగిద్దని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు చాలామంది పిల్లలు. సో నేనైతే నవంబర్ 1st వీక్లో జరిగిద్ది, 1-2 తారీఖుల్లో అని నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ రీసెంట్గా మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చింది. సో అప్లికేషన్ స్టేటస్ వచ్చింది కదా, వెంటనే ఎగ్జామ్ పెడతాడు అని చాలామంది పిల్లలు అనుకుంటున్నారు. కోర్స్ అది కూడా జరగచ్చు, కానీ ఇప్పటివరకు అయితే తెలిసిన విషయం నవంబర్ 1స్ట్లో జరిగిద్దన్న విషయం మాత్రమే తెలుసు, ఓకేనా? అంతకు మించి తెలియదు అనమాట. ఒకవేళ ఇంకైనా ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీగా నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తాను, ఓకేనా? చాలామంది పిల్లలు అడుగుతున్నారు, వీడియోలో మాట్లాడితే అందరికీ ఒకేసారి తెలిసిద్దిలే అని చెప్పి చెబుతున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ టు ద ఫస్ట్ లెటర్ వెన్ వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ I3 టువార్డ్స్ W అన్నాడు. మీరు ఫ్రమ్ టువార్డ్స్ అనే పదం పట్టుకోండి. I3 ఇక్కడ ఉంది, ఓకేనా? సో I3 నుంచి మనం ఎటువైపు వెళ్ళాలి? టువార్డ్స్ W. ఒకటేమో ఎలిమెంట్ అనమాట, దాని గురించి చదువుతున్నాడు అక్కడ. ఇక్కడ మనకి లెటర్ ఉండిద్ది, నంబర్ ఉండిద్ది, రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ నుంచి W అంటే ఏంటి? మనం లెటర్ని ఫిక్స్ అవ్వకూడదు, ఓకేనా? డైరెక్షన్ ఫిక్స్ అవ్వాలన్నమాట. సో W వైపు వెళ్ళాలి. విచ్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ టు ద ఫస్ట్ లెటర్ అన్నాడు. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది? Q4 వచ్చింది, ఓకేనా? సో Q4కి ఆపోజిట్ నెంబర్ అన్నాడు, ఇదిగోండి నంబర్ ఆపోజిట్ అన్నాడు. సో Q4కి ఆపోజిట్లో మనకి ఏముంది? J3 ఉంది. సో ఆన్సర్ మనది J అవ్వదు, 3 అయిద్ది అనమాట, ఎందుకంటే వాడు నెంబర్ అడిగాడు కదా. సో ఆన్సర్ ఈజ్ 3. 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఓకేనా? అలా మనం క్వశ్చన్ క్లియర్గా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 3 అనమాట. సెకండ్ క్వశ్చన్, విచ్ లెటర్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ టు ద లెటర్ బిట్వీన్ S అండ్ E అన్నాడు. సో S అంటే ఇది, E అంటే ఇది. Sకి Eకి మధ్యలో ఉన్న లెటర్ ఏంటి? T1 అనమాట. సో దీనికి ఆపోజిట్ అన్నాడు, లెటర్ అడిగాడు. T1కి ఆపోజిట్లో మనకేముంది? I3 ఉంది, ఓకేనా? సో దీని ఆన్సర్ ఏమవ్వాలి? I అవ్వాలి. సో ఆన్సర్ ఈజ్ I అనమాట. ఒక్కోసారి మీకు లెటర్ అడగచ్చు, ఒకసారి నెంబర్ అడగచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. లెటర్స్ అడిగితే అన్ని ఆన్సర్లు లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ అడిగితే అన్ని ఆన్సర్లు నెంబర్లు ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నెంబర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ 3 అయిద్ది అనమాట. ఇన్ కేస్ మనకి నెంబర్ అడిగితే ఆన్సర్ ఏమవ్వాలి? 3 అవ్వాలి. కానీ వాడు లెటర్ అడిగాడు, మన ఆన్సర్ ఏంటి? I అనమాట. సో ఆన్సర్ ఈజ్ I,
ఓకేనా, ప్రతిసారి సర్కిల్ని మనం స్టడీ చేసి ఆన్సర్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద నంబర్ బిట్వీన్ ఎన్ అండ్ డబ్ల్యూ డస్ అపియర్ అండ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద హైయెస్ట్ నంబర్ డస్ అపియర్ అన్నాడు. డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ దేనికి? ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ అండ్ డబ్ల్యూ మధ్యలో ఉన్న లెటర్ ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు. సో ఎన్ ఇది, డబ్ల్యూ ఇది, దాని మధ్యలో ఉన్న నంబర్ ఎంత? 3. 3 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. సో 3 మైనస్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ హైయెస్ట్ నంబర్ డస్ అపియర్ అన్నాడు. హైయెస్ట్ నంబర్ అంటే ఎంత? 5. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1, 2 సార్లు వచ్చింది. సో 3 మైనస్ 2 ఎంత? 1. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1. 1 అనమాట. ఓకేనా, మనం అలా ఆన్సర్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. నంబర్ ఆఫ్ టైమ్స్ అనే పదాన్ని తీసేసి ఫ్రీక్వెన్సీ అని కూడా ఇవ్వచ్చు. ముందు రోజుల్లో ఆ రకమైన క్వశ్చన్స్ కూడా మనం తీసుకొద్దాం. వి విల్ ఫ్రేమ్ అలాంటివి చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ ద నంబర్ ఆపోజిట్ టు ఏ డస్ అపియర్ అన్నాడు. హౌ మెనీ టైమ్స్ ద నంబర్ అన్నాడు. సో ఏ2 ఎక్కడుంది? హియర్ ఏ2కి ఆపోజిట్ అన్నాడు అంటే Z3. ఓకేనా, Z3లో ఉన్న నంబర్ ఏంటి? 3 ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు. ఇక్కడ 1 సారి వచ్చింది, ఇక్కడ 2 సార్లు వచ్చింది, ఇక్కడ 3 సార్లు వచ్చింది. సో ఆన్సర్ ఏంది? 3. 4వ క్వశ్చన్ ఆన్సర్ కూడా 3 అనమాట. ఓకేనా, మనం అలా ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత 5వ క్వశ్చన్. 5వ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి బాగా అడుగుతూ ఉంటాడు. వీటిని రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ అని పిలుస్తూ ఉంటారు. రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ లేదా ఎక్స్చేంజ్ క్వశ్చన్స్ అని పిలుస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ వాచ్ క్లాక్ టెస్ట్ ఎలా చేయాలి సాల్వ్ తెలియకపోతే ఆల్రెడీ లాస్ట్ టైం చాలా వీడియోస్ మాట్లాడాను, అవి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అవి వెళ్ళి చూడండి. అక్కడైతే కాన్సెప్ట్ క్లియర్గా చెప్పేశాను. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా. వెన్ B5 ఈజ్ రిప్లేస్డ్ విత్ J3 అన్నాడు. సో B5 అనేది J3తో రిప్లేస్ అయింది. ఓకేనా. నెక్స్ట్ J3 ఈజ్ రిప్లేస్డ్ విత్ Q4 అన్నాడు. ఓకేనా. సో J3 ఏమైంది? Q4తో రిప్లేస్ అయింది అనమాట. Q4తో రిప్లేస్ అయింది. ఇదిగోండి J3 ఇక్కడ Q4తో రిప్లేస్ అయింది. దెన్ విచ్ నంబర్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ ది నంబర్ బిట్వీన్ S అండ్ E అన్నాడు. ఓకేనా, అంటే ఫస్ట్ మనం S అండ్ Eకి నంబర్ మధ్యలో ఏముందో చూడాలి. ఇదిగోండి, ఇది S, ఇది E, మధ్యలో ఉన్న నంబర్ ఏంటి? T1. ఓకేనా. మూవ్ యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ T1 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఓకేనా. T1 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాను అనుకోండి, ఇలా వెళ్తే క్లాక్ వైజ్, ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు నాకేమొచ్చింది? J3 వచ్చింది అనమాట. ఓకేనా. సో J3 ఏమైంది? Q4తో రిప్లేస్ అయింది. అంటే Q4 ఇక్కడికి వస్తుంది, J3 ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇక్కడికి Q4 వస్తుంది కాబట్టి నన్ను ఏమడిగాడు? విచ్ నంబర్ అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ 4. అదనమాట, అలా ఆన్సర్ చేయాలి. ఓకేనా, జాగ్రత్తగా ఆన్సర్ చేస్తే వచ్చేసిద్ది అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. దీన్ని రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. B5ని J3లోకి తీసుకెళ్ళాను, J3ని B5. అలాగే నెక్స్ట్ J3ని Q4లో పెట్టి Q4ని J3 ప్లేస్లో పెట్టాలి. ఇప్పుడు SEకి మధ్యలో T1 ఉంది, దానికి యాంటీ క్లాక్ వైజ్లోకి వెళ్తే J3 వస్తుంది, దాని ప్లేస్లోకి ఎవరు వచ్చారు? ఇదిగోండి, రిప్లేస్మెంట్ జరిగింది. ఆన్సర్ ఈజ్ Q4 అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, 6వది. విచ్ నంబర్ విల్ నాట్ అపియర్ ఇఫ్ వన్ ప్రొసీడ్స్ టు ద ఈస్ట్ ఫ్రమ్ ద వెస్ట్ వయా సౌత్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. టు ద ఈస్ట్ వెళ్ళాలి, ఫ్రమ్ ద వెస్ట్ నుంచి వెళ్ళాలి, వయా సౌత్ గుండా వెళ్ళాలి. ఇక్కడ టు, ఫ్రమ్, వయా, ఆఫ్ అనే పదాలు పట్టుకోవాలి. ఫస్ట్ వెస్ట్ ఆఫ్ I3 అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. వెస్ట్ ఆఫ్ I3 ఇక్కడ ఉంది. I3 నుంచి వెస్ట్ వైపు వెళ్ళాలంటే మనకి ఎవరు వస్తారు? Q4 వస్తారు. ఓకే, Q4 నుంచి ఫ్రమ్ అన్నాడు. టు ద ఈస్ట్ అంటే మనం ఇలా వెళ్ళాలి, వయా సౌత్ ఇలా వెళ్ళాలి. సో వయా సౌత్ వెళ్ళాలి, టు ఈస్ట్ వెళ్ళాలి,
ఫ్రమ్ వెస్ట్ నుంచి వెళ్ళాలి. ఇది క్లారిటీ అనమాట. ఇలా డివైడ్ చేసుకోవాలి. విచ్ నెంబర్ విల్ నాట్ అపియర్, ఇలా వెళ్తున్నప్పుడు నీకు ఏ నెంబర్ రాదు అన్నాడు. 3, 1, 5, 3, 4 వచ్చింది, 2 రాదు. ఇదిగోండి 5 ఇక్కడ ఉంది కాదు, 3 ఇక్కడ ఉంది కాదు, 2 అనేది రాలా. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2. 2 అనేది ఆ పాత్రలో ఎక్కడ కనపడలేదు. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ 7వ క్వశ్చన్. వెన్ A2 ఇస్ రిప్లేస్డ్ విత్ I3, ఇదిగోండి మళ్ళా రిప్లేస్మెంట్ క్వశ్చన్ వచ్చింది. రిప్లేస్మెంట్ లేదా ఎక్స్చేంజ్ అని చెప్పాను కదా. చూడండి కాస్త ఇలాంటివే కష్టం, మిగతా అన్ని కూడా మీరు అంత ఇబ్బంది పడాల్సిన ఏమీ లేదు. 20 క్వశ్చన్స్ కష్టంగా ఏమి ఇవ్వడు. పోయింది సార్ 20 క్వశ్చన్స్లో ఒక 15 క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చాడు, 5 క్వశ్చన్లు అది కష్టం కాదు. కాస్త ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ట్రిక్ చేస్తాడు అంతే, ట్విస్ట్ చేస్తాడు. కాస్త ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈజీగా వచ్చేసిద్ది. ఇది స్టార్టింగ్ వీడియో, ఇలాంటి మస్తు క్వశ్చన్ తీసుకొస్తాను నేను ఇంకా. చూడండి వెన్ A2 ఈజ్ రిప్లేస్డ్ విత్ I3, సో A2 I3కి వెళ్ళింది, ఇది 6వ మార్క్. అంటే 2 రీప్లేస్ అయినాయి అర్థం అనమాట. నెక్స్ట్ T1 ఈజ్ రిప్లేస్డ్ విత్ A2, T1 A2, A2 T1 ప్లేస్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, విచ్ అండ్ సో ఆన్ అలా జరుగుతూ ఉంటే విచ్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ B5 అన్నాడు. ఓకేనా, ఫ్రమ్ B5. సో B5 నుంచి యాంటీ క్లాక్ డైరెక్షన్, ఇదిగోండి ఇది B5 నుంచి యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు, ఇదేమో క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమొచ్చింది మనకి, ఇదిగోండి Q4 వచ్చింది. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు 2 డైరెక్షన్లు ఏమవుతున్నాయి, 2 పాయింట్స్ పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ అవుతున్నాయి. ఇదిగోండి T1 నుంచి A2కి వెళ్ళాం అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్లో 2 పొజిషన్స్ మారినాయి. నెక్స్ట్ I3 నుంచి A2కి వెళ్ళాం అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 పొజిషన్స్ మారుతున్నాయి. అలా మనం తీసుకుంటే విచ్ నెంబర్ ఈజ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ B5 అన్నాడు. సో B5 నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎవరున్నారు, 2 పొజిషన్లు మారితే Q4 అనమాట. ఓకేనా, B నుంచి I నుంచి Q4. ఓకే, Q4కి వచ్చాం. ఇప్పుడు ఏమన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు, నెక్స్ట్ నెంబర్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ B5 అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మన పాయింట్ ఇక్కడ నుంచి 2 యాంటీ క్లాక్ డైరెక్షన్లో మనం Q5కి వచ్చినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెక్స్ట్ నెంబర్ ఏంటి అన్నాడు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇదన్నమాట. దాంట్లో నెక్స్ట్ నెంబర్ ఏముంది, 3 ఉంది. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవ్వాలి, 3 అవ్వాలి. అదనమాట పాయింట్. ఓకేనా, అర్థమైందా పాయింట్. A3కి I2కి 2 పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్లోకి మారింది. ఇదిగోండి ఇది వచ్చింది, ఇది వచ్చింది. తర్వాత T1 కూడా యాంటీ క్లాక్ డైరెక్షన్లో A2కి వెళ్ళింది, అక్కడ A2 ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా యాంటీ క్లాక్ డైరెక్షన్లో 2 పొజిషన్స్ మారినాయి. ఇప్పుడు విచ్ నెంబర్ ఈజ్ ఇన్ ద యాంటీ క్లాక్ డైరెక్షన్ ఫ్రమ్ B5 అన్నాడు. మరి B5 కూడా మారిద్ది కదా, B5 మారిద్దని ఎక్కడ చెప్పాడు సార్ క్వశ్చన్లో, 2 కదా చెప్పిందని మీరు అనొచ్చు. ఇదిగో దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది, అండ్ సో ఆన్. అలా అన్నీ మారుతాయని అర్థం అనమాట. అండ్ సో ఆన్ అలా జరుగుతూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు B5 యాంటీ క్లాక్ డైరెక్షన్లో 2 పొజిషన్స్లో ఉండేది ఏంటి, Q4. ఇప్పుడు Q4 ప్లేస్లోకి B5 ప్లేస్లో Q4 వచ్చింది అనమాట. అదే కదా పాయింట్. ఓకేనా, అలా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఉదాహరణకి B5 ఇక్కడికి వచ్చింది, Q4 ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. దీనికి యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఏముంది, I3 ఉంది. సో ఆన్సర్ ఈజ్ I3. అలాగనమాట, మీరు అలా కూడా ఆన్సర్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అలా అన్ని పొజిషన్లు 2 పొజిషన్స్ యాంటీ క్లాక్ వైజ్లో జరుగుతున్నాయి. దీన్ని తీసుకున్నావా అలాగే జరిగింది, దీన్ని తీసుకున్నావా అలాగే జరిగింది. అలా మనం మార్చుకోవాలన్నమాట. ఓకేనా, సింపుల్గా మళ్ళీ చదువుతాను చూడండి, అర్థమైద్ది. ఇదిగోండి I3. ఓకేనా, ఇది A2. ఫస్ట్ ఏమన్నాడు, A2 అన్నాడు. అంటే A2 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 పొజిషన్లు మారింది. అంటే I3 ఏడకొస్తుంది, A2 ఏడకొస్తుంది. తర్వాత T1 ఈజ్ రిప్లేస్డ్ విత్ A2 అన్నాడు. సో T1 అనేది ఇక్కడికి వెళ్ళిద్ది. సో ఇక్కడికి మనకి T1 వస్తుంది,
ఈ A2 ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా, అది పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ విచ్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ యాంటీ క్లాక్ డైరెక్షన్ ఫ్రమ్ B5 అన్నాడు. అంటే B5 పాయింట్ కూడా మనం తీసుకోవాలి కదా. ఇదిగోండి B5 ఇక్కడికి వచ్చాడు, Q4 అక్కడికి వెళ్ళిద్ది, అంటే ఇక్కడ B5 వచ్చింది అనమాట. ఇప్పుడు B5 యాంటీ క్లాక్ డైరెక్షన్ ఎవరున్నారు, Z3 ఉంది. ఆన్సర్ ఈస్ 3 అనమాట. అలాగా వాడు చెప్పినయే మనం తీసుకోవాలి. ఓకేనా, ఇది కూడా మారిద్ది కదా అన్న ఆలోచన మనకు రాకూడదు. పాయింట్ చెప్పినవి తీసుకోవాలి, వాడు ఎంతవరకు మారుస్తున్నాడో అంతవరకు తీసుకోవాలి. సో వాడు క్వశ్చన్లో A2 మాట్లాడాడు, T1 మాట్లాడాడు, B5 మాట్లాడాడు. మనం ఆ మూడింటిని పెట్టాం. ఓకేనా, వాటిని పెట్టి మనం తీసుకోవాలన్నమాట. మంచి క్వశ్చన్, చాలా బాగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద లెటర్ దట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఇఫ్ వన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ టు ఈస్ట్ అప్ టు J3 ఫ్రమ్ ద నార్త్ డైరెక్షన్. ఫ్రమ్ ద నార్త్, ఇటువైపు నుంచి ఉన్నాను. నెక్స్ట్ ఏమన్నాడు, టువార్డ్స్ ఈస్ట్, ఈస్ట్ వైపు వెళ్ళాలి. ఎక్కడి వరకు, అప్ టు J3 వరకు వెళ్ళాలి. ఓకే, వెళ్తున్నప్పుడు మిడిల్ నెంబర్ అన్నాడు. మిడిల్ నెంబర్ A2, A2కి ఆపోజిట్ అన్నాడు. ఆపోజిట్లో నెంబర్ ఏంటి, 3 అనమాట. సో 8వ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏమవ్వాలి, 3 అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, 9వ క్వశ్చన్. హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ దట్ హ్యావ్ బీన్ అపియర్డ్ మోర్ దెన్ వన్స్ అన్నాడు. మోర్ దెన్ వన్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ సార్లు వచ్చిన నంబర్లు ఏంటి అన్నాడు. 5 2 సార్లు వచ్చింది ఒక నంబర్ 5. 3 సార్లు వచ్చింది అంటే 3 నంబర్ ఒకసారి కన్నా ఎక్కువ ఉంది. 4 ఒకసారే ఉంది, కాదు. 2 ఒకసారే ఉంది, కాదు. 1 ఒకసారే ఉంది, కాదు. ఆన్సర్ ఏమవ్వాలి, 9వ దానికి 2 నంబర్లు మాత్రమే. హౌ మెనీ అన్నాడు, 2 నెంబర్లు ఒకసారి కంటే ఎక్కువ సార్లు వచ్చాయి. ఓకేనమ్మా. తర్వాత 10వ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ ద లెటర్ డస్ అపియర్. హౌ మెనీ టైమ్స్ ద లెటర్ అడుగుతున్నాడు, ఎన్నిసార్లు అంటున్నాడు. దట్ అపియర్ దట్ ఈస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ ది లెటర్ ఆపోజిట్ టు ద లెటర్ బిట్వీన్ WN అన్నాడు. సో WN I3 ఉంది, I3కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఒక్క నిమిషం, లెటర్ బిట్వీన్ WNN దానికి ఆపోజిట్ అన్నాడు. ఒక ఆపోజిట్లో T1 ఉంది. ఓకే, T1కి యాంటీ క్లాక్ డైరెక్షన్లో J3 ఉంది, అవునా కదా. లెటర్ బిట్వీన్ WN I3. ఓకే, ఆపోజిట్ టు I3 T1. ఏమన్నాడు, T1కి వచ్చేసాను. హౌ మెనీ టైమ్స్ డస్ ద లెటర్ డస్ ద ఆపోజిట్. ఓకే, T1 నుంచి యాంటీ క్లాక్ డైరెక్షన్లో అనుకో, నాకు వచ్చిన లెటర్ ఏంటి, J ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు, ఒక్కసారే వచ్చింది. ఆన్సర్ ఈజ్ 1. ఇదిగోండి QZRTAB, ఇది J ఒక్కసారే వచ్చింది. లెటర్ ఎన్నిసార్లు అన్నాడు. సో T1కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో J ఉంది, దట్ కమ్స్ 1 టైమ్. సో ఆన్సర్ ఈజ్ 1. ఇలా అనమాట 10 క్వశ్చన్లు. సింపుల్గా సాల్వ్ చేయించండి అర్థమైతే. ఓకేనా, ఇలాంటి రూల్స్ అన్నీ కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను, చూడండి అవి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, మీరు పెట్టగలివే కాకుండా ఇప్పుడు డౌట్స్ వస్తాయి కదా, ఆ సెషన్స్ మాత్రం కంప్లీట్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఎంతోమంది పిల్లలకి డౌట్ వచ్చింది అంటే ఆ క్వశ్చన్లో సబ్జెక్ట్ ఉంది, ఆ క్వశ్చన్ మాట్లాడేసుకున్నాం అనుకో, సింపుల్ ఎలాగో మీరు పెట్టగలరు. హార్డ్గా నా ఎక్స్ప్లెనేషన్లో మీరు ఉన్నారనుకో, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవచ్చు కష్టపడితే, అది కూడా పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ 11వ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 11. విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫస్ట్ లెటర్ ఇఫ్ వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ I3 టువార్డ్స్ E అన్నాడు. I3 టువార్డ్స్ E అన్నాడు, టువార్డ్స్ E. ఇదిగోండి 3కి వెళ్తున్నాను. ఓకే, వెళ్తున్నప్పుడు విచ్ ఈస్ ద ఫస్ట్ లెటర్ అన్నాడు. ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది, B5 వచ్చింది. ఓకేనా, B5కి ఆపోజిట్లో ఏముంది, R5 ఉంది. సో ఆన్సర్ ఈజ్ 5 అనమాట. ఓకేనా, 5. విచ్ నెంబర్ అన్నాడు, సో ఆన్సర్ ఈజ్ 5 అనమాట. ఓకేనా సార్, మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నేను I3 నుంచి ఈస్ట్కి వెళ్తున్నప్పుడు ఇలా కూడా వెళ్ళొచ్చు కదా అన్నాడు. వాడు మెన్షన్ చేయనప్పుడు మనం క్లాక్ వైజే తీసుకోవాలి.
డిఫాల్ట్గా క్లాక్ వైజే తీసుకోవాలి. ఓకేనా? సో క్లాక్ గడియార సవ్య దిశలోనే తీసుకొని మనం సాల్వ్ చేసేయాలి. అందుకే నేను I3 నుంచి ఎమ్మటిని ఇటే యారో మార్క్ గీసేసాను. ఒకవేళ వాడు కాదు వయా సౌత్ అంటాడా వయా నార్త్ అంటాడా, ఆడు వయా చెప్పినట్టుగా వెళ్ళాలన్నమాట. ఓకేనమ్మా? తర్వాత 12వ క్వశ్చన్. విచ్ ఇస్ ద నెంబర్ ఆపోజిట్ టు ద థర్డ్ లెటర్ ఇఫ్ వన్ ప్రొసీడ్స్ టువార్డ్స్ ఈ ఫ్రమ్ ద లెటర్ ఆపోజిట్ టు ఏ. ఫస్ట్ లెటర్ ఆపోజిట్ టు ఏ, A2కి ఆపోజిట్ ఎవరున్నారు? Z3 ఉంది. ఓకే, టువార్డ్స్ ఈ వైపు వెళ్ళాలి. ఓకే, టువార్డ్స్ ఈస్ట్ వైపు ఇలాగ వెళ్ళాలి. విచ్ నెంబర్ ఈస్ ద ఆపోజిట్ టు ద థర్డ్ లెటర్? ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. ఓకేనా? థర్డ్ లెటర్ మనకి ఏమొచ్చింది? B5 వచ్చింది. ఓకే, ఇక్కడ షార్టెస్ట్ పాత్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి Z3 తీసుకున్నాం కదా, జాగ్రత్తగా చూడండి క్వశ్చన్. ఫ్రమ్ ద లెటర్ ఆపోజిట్ టు A2 అన్నాడు. ఓకేనా? సో A2కి ఆపోజిట్లో ఏముంది మనకి? Z3 ఉంది. ఓకేనా? టువార్డ్స్ ఈ అన్నాడు. ఇదిగోండి ఇటువైపు వెళ్ళానుకోండి షార్టెస్ట్ పాత్, ఇటువైపు వెళ్ళానుకోండి 1 2 3 4 5 లాంగెస్ట్ పాత్ అవుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనం షార్టెస్ట్ పాత్నే తీసుకోవాలన్నమాట. షార్టెస్ట్ పాత్ని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి ఏమైపోతుంది మనకి? ఇలాగా J3 వస్తుంది. సో ఇటువైపు వెళ్తున్నాం అనుకోండి, టువార్డ్స్ ఈస్ట్ వైపు వెళ్తున్నాం. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. థర్డ్ లెటర్ అంటే మనకి ఏమొచ్చింది? J3కి ఆపోజిట్లో ఎవరున్నారు? Q4 ఉన్నారు. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి? 4 అవ్వాలి. సో 4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా చూడండి. I3 నుంచి ఎప్పుడైతే మనం ఇటు వెళ్తున్నామో ఇది లాంగెస్ట్ పాత్. I3 నుంచి ఇలా వెళ్ళాం అనుకోండి షార్టెస్ట్ పాత్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి అనే రూల్ కన్నా షార్టెస్ట్ పాత్ని ఎప్పుడైనా ఫాలో అవ్వాలి అనే రూల్ కరెక్ట్ అనమాట. ఇది కూడా కొన్నిసార్లు రాంగ్ అయ్యే అవకాశం ఉంది, కానీ వీ నీడ్ టు టేక్ ఆల్వేస్ షార్టెస్ట్ పాత్ వెన్ నో మెన్షన్ ఆఫ్ వయా. వయా ఎటువైపు వెళ్ళాలో చెప్పనప్పుడు ఆల్వేస్ టేక్ షార్టెస్ట్ పాత్. ఇంకా మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనుకోవటం కన్నా ఇది కరెక్ట్ అనమాట. ఇలా చేసినప్పుడు మనకి ఎక్కువ క్వశ్చన్స్ రైట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఆల్వేస్ చూస్ షార్టెస్ట్ పాత్, అప్పుడు మీకు కరెక్ట్గా ఆన్సర్లు వస్తాయి. సో ఆన్సర్ ఏంటి? 4th అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 13వ క్వశ్చన్. విచ్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ టు ద లెటర్ బిట్వీన్ W అండ్ S? సో WS మధ్యలో లెటర్ ఏముంది? Z3 ఉంది. Z3కి ఆపోజిట్ ఏముంది అన్నాడు? 2 అనమాట. ఓకేనా? సో 13వ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి? 2 అవ్వాలి. తర్వాత 14వ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ ద నంబర్ ఆపోజిట్ టు Q4 డస్ అపీర్ అన్నాడు. Q4కి ఆపోజిట్లో ఎవరున్నాడు? 3 ఉంది. 3 ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది. సో హౌ మెనీ టైమ్స్ అన్నాడు. సో ఆన్సర్ ఏమవ్వాలి? 3 టైమ్స్. 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ 15వ క్వశ్చన్. ఇఫ్ Z3 is replaced with Q4, Z3 is replaced with Q4. ఓకేనా? నెక్స్ట్ R5 is replaced with Z3. R5 ఇదిగోండి R5 ఇటు వెళ్ళిద్ది, Z3 ఇటు వచ్చింది అనమాట. ఓకే, విచ్ ఈస్ ద నెంబర్ బిట్వీన్ S అండ్ E అన్నాడు. సో ఇది S, ఇది E. S అండ్ Eకి మధ్యలో ఉన్నది ఏంటి? T1 అనమాట. జాగ్రత్తగా గమనించు. Z3 Q4తో అన్నాడు అంటే Z3 దాని ముందు దాంతో రిప్లేస్ అయింది. అవునా కాదా? క్లాక్ వైజ్లో. తర్వాత R5 is replaced with Z3 అన్నాడు. R5 దాని ముందు దాంతో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిప్లేస్ అయింది. అండ్ సో ఆన్. అలా రిప్లేస్ అవుతున్నప్పుడు నెక్స్ట్ T1 కూడా ఏమైంది? దాని ముందు దాంతో రిప్లేస్ అయింది. అంటే T1 ఇక్కడికి వస్తే R5 ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఏమన్నాడు? విచ్ ఈస్ ద నంబర్ బిట్వీన్ S అండ్ E అన్నాడు. Sకి Eకి మధ్యలో ఎవరున్నారు? R5 ఉన్నారు. సో ఆన్సర్ ఏంది? 5 అనమాట. లెక్క ప్రకారంగా 1 ఉండాలి, కానీ 1 రిప్లేస్ అయిందిగా 5తో. కాబట్టి T1 ఇటు వస్తే R5 అటు వెళ్ళిద్ది. సో ఆన్సర్ ఈజ్ R5. అంటే 5 నంబర్ అడిగాడు కాబట్టి. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట. ఇది కూడా రిప్లేస్మెంట్ క్వశ్చనే.
వాడు ఇచ్చినయే మాట్లాడుతున్నాను రిప్లేస్మెంట్లో. 16వ క్వశ్చన్, హౌ మెనీ నంబర్స్ డూ అపియర్ ఇఫ్ వన్ ప్రొసీడ్స్ టు ద సౌత్ వయా ఈస్ట్ ఆఫ్ A2 అన్నాడు. సో ఈస్ట్ ఆఫ్ A2, A2కి ఈస్ట్ ఎటు ఉంది, ఇటువైపు ఉంది. A2 ఈస్ట్ వైపు ఎవరున్నారు, J3 ఉంది. ఓకే, విన్ ప్రొసీడ్స్ టు ద సౌత్ వయా అన్నాడు, సౌత్ వైపు వెళ్ళాలి. టు ద సౌత్ వెళ్ళాలి వయా ఈస్ట్ ఆఫ్ A2 అంటే A2 నుంచి ఈస్ట్కి వచ్చి అటువైపు నుంచి మనం ఎటువైపు వెళ్ళాలి, సౌత్కి వెళ్ళాలి. హౌ మెనీ టైమ్స్ డూ అపియర్ అన్నాడు, ఒక నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు. హౌ మెనీ నెంబర్స్ డూ అపియర్ అన్నాడు, ఎన్ని నెంబర్స్ వస్తాయి అన్నాడు. 2 వచ్చింది, 3 వచ్చింది, 1 వచ్చింది, 5 వచ్చింది. మొత్తం ఎన్ని నెంబర్లు, 4 నెంబర్లు వచ్చినాయి. సో 16వ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి, 4 అవ్వాలి. ఓకేనా, అదనమాట. 2వ నెంబరు, 3వ నెంబరు, 1వ నెంబర్, 5వ నెంబరు. ఎక్కడ మొదలు పెట్టాడు, A2 నుంచి మొదలు పెట్టాడు, అందుకే అక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి. మొత్తం 4 నెంబర్లు అనమాట. 2, 3, 1, 5. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ ఈస్ బిట్వీన్ A2 అండ్ B5 వెన్ I3 అండ్ B5 ఆర్ ఇంటర్చేంజ్ అన్నాడు. ఓకే, I3 B5 చెప్పాడు. సో ఆన్ ఇలాంటి ఏం అనలా, చూస్తున్నారా, I3 B5లోకి వచ్చింది అంటే ఇది I3, ఇది B5. ఓకే, విచ్ నెంబర్ ఈస్ బిట్వీన్ A2 అండ్ B5 అన్నాడు. ఇదిగోండి, ఇది A2, ఇది B5. A2కి B5 మధ్యలో ఏమొచ్చింది, I3 వచ్చింది. ఆన్సర్ ఏమవ్వాలి, 3 అవ్వాలి. 17వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, 3. సో ఆన్సర్ ఇస్ 3 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 18వ క్వశ్చన్, విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద లెటర్ దట్ ఈస్ ఇన్ ద మిడిల్ వెన్ ప్రొసీడ్స్ టువార్డ్స్ ఈస్ట్ అప్ టు J3 ఫ్రమ్ సౌత్ డైరెక్షన్ అన్నాడు. ఫ్రమ్ సౌత్, ఓకే, టువార్డ్స్ ఈస్ట్ ఇటువైపే వెళ్ళాలి. అప్ టు J3, ఇటువైపు వెళ్ళొచ్చుగా, లాంగ్ డైరెక్షన్, లాంగ్ పాత్, ఆల్వేజ్ చూజ్ షార్టెస్ట్ పాత్. ఓకేనా, సో టువార్డ్స్ మనం ఈస్ట్ వైపు వెళ్ళాలి, సౌత్ నుంచి వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు, ఇది లాంగ్, ఇది షార్ట్, సో షార్ట్ వైపే వెళ్దాం. ఓకేనా, అలా వెళ్తున్నప్పుడు అప్ టు J3 వైపు వెళ్తున్నప్పుడు విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద లెటర్ దట్ ఈస్ ఇన్ ద మిడిల్. R5 నుంచి ఇలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఏముంది, T1 ఉంది. T1కి ఆపోజిట్లో ఏముంది, I3 ఉంది. సో మిడిల్ లెటర్ దానికి ఆపోజిట్లో ఏముంది అన్నాడు. ఆపోజిట్లో నెంబర్ ఎంత, 3 అనమాట. సో 18వ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి, 3 అవ్వాలి. ద ఆన్సర్ ఈజ్ 3. ఓకేనా, తర్వాత 19వ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద హైయెస్ట్ నంబర్ అండ్ ద లోయెస్ట్ నంబర్ అన్నాడు. హైయెస్ట్ నెంబర్ అంటే ఎంత, 5, 1, 2, 2 సార్లు వచ్చింది, 2 మైనస్. లోయెస్ట్ నెంబర్ అంటే ఎంత, 1, 1 ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారే వచ్చింది, 1, 2 మైనస్ 1, 1. ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా, సింపుల్. హైయెస్ట్ నెంబరు, లోయెస్ట్ నెంబరు, అవి ఎన్నిసార్లు వచ్చినాయి, హౌ మెనీ టైమ్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ అన్నారు చూడండి. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, 20వ క్వశ్చన్ అనమాట. విచ్ నెంబర్ ఈజ్ సెకండ్ టువార్డ్స్ E టు ద ఆపోజిట్ ఆఫ్ ది లెటర్ దట్ ఈస్ బిట్వీన్ W అండ్ S అన్నాడు. WS మధ్యలో ఉంది ఏంటి, Z3. ఓకేనా, Z3కి లెటర్ బిట్వీన్ W అండ్ S, దానికి ఆపోజిట్ లెటర్ ఏంటి, A2 నుంచి టువార్డ్స్ E. ఓకే, సెకండ్ లెటర్ టువార్డ్స్ E అన్నాడు. ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు సెకండ్ నెంబర్ ఏంటి అన్నాడు. ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు ఫస్ట్ నెంబరు, ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు సెకండ్ నెంబర్ ఏమొచ్చింది, T. సో టీకున్న నెంబర్ ఏంటి, 1. సో ఆన్సర్ ఈజ్ 1. ఇదనమాట. WSకి మధ్యలో లెటర్ తీసుకో, దాని ఆపోజిట్ లెటర్కి వెళ్ళు. ఆపోజిట్ లెటర్ A2 నుంచి ఎటువైపు రావాలి, సెకండ్ టువార్డ్స్ E, ఈస్ట్ వైపు 2వ పొజిషన్కి రా. అంటే J3 T1 లెటర్ ఏంటి, 1. ఆన్సర్ ఈజ్ 1 అనమాట. ఓకేనా, ఇదనమా మొత్తం 20 క్వశ్చన్స్ ఇన్ 10 minutes. సో ఈ క్వశ్చన్ నేను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా చెబుతాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి వినండి. ఓకేనా, ఇలాగే మనం ఎక్కువ ప్రాక్టీస్ సెట్లు చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మీరు ఎక్కడ ప్రిపేర్ అయ్యేవారైనా, ఏ ప్లాట్ఫామ్లో ప్రిపేర్ అయ్యేవారైనా ఆ క్వశ్చన్ నాకు సెండ్ చేయండి టెలిగ్రామ్లో.
నేను అన్నింటినీ గ్యాదర్ చేసుకుని కంపల్సరీగా వాటి మీద ఒక డౌట్ సెక్షన్ క్రియేట్ చేస్తాను. అలా డౌట్ 1 అని పెడుతూ ఉంటాను. డౌట్ సెక్షన్ 1 అని పెడుతూ ఉంటాను. ప్రాక్టీస్ సెట్లు వేరు, డౌట్ సెక్షన్స్ వేరు. ఇవి 2 ప్యారల్గా చూసుకుంటూ వెళ్తే ఎగ్జామ్కి చాలా టైం ఉంది, మీరు చాలా గెయిన్ అవ్వచ్చు. ఓకేనా? అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.